విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమం నిర్వాహకురాలు జ్యోతి కొత్తపల్లి అన్నారు. విశాఖలోని సెంట్రల్ పార్క్ వద్ద చిన్నారులకు ప్రత్యేక డ్రాయింగ్ పోటీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పోటీల్లో రిజిస్ట్రేషన్ ద్వారా వసూలు చేసిన డబ్బులను ఓ చిన్నారి ఆరోగ్యం కోసం అందిస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల ఆశస్సులు మా టీం సభ్యుల బ్లెస్సింగ్స్ తో ఆ చిన్నారికి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా ఉండాలని దేవుణ్ణి కోరుతున్నట్లు తెలిపారు. త్వరలోని ఫైనల్ డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తామని, అందులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందిస్తామన్నారు. నుంచి నేను 25th ఆఫ్ ఫిబ్రవరిన సెమీఫైనల్ డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేశాను. అండ్ దానికి ఒక కాజ్ ఉందండి. బికాస్ ఆ కాజ్ చెప్పకూడదో నాకు తెలీదు. ఒక చిన్నారి పాపకి హెల్త్ ఇష్యూ వచ్చి తనకి ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ అండ్ ఆ కాజ్ మీద దానికి చేశాను నేను. సో ఈరోజు మాత్రం ఫైనల్స్ అనేది జరిగింది మన సెంట్రల్ పార్క్లో. అండ్ అంటే లాస్ట్ టైం 25th ఆఫ్ ఫిబ్రవరిలో ఎంతమంది వచ్చారో వాళ్ళలోనే ఫిల్టర్ చేసేసి ఫైనల్స్లోకి నేను తెచ్చాను. అండ్ ఈరోజు ఫైనల్స్ జరిగాయి. అండ్ ఆ ఫైనల్స్లోనే మళ్ళీ విన్నర్స్ అనౌన్స్ చేశాను ఈరోజు. ఆ విన్నర్స్కి సర్టిఫికేట్స్ అండ్ ప్రైజెస్ అనేది అండ్ చాక్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే మంచిగానే అయిందని నేను అనుకుంటున్నానండి. అండ్ హోప్స్ ఫర్ ది బెస్ట్. అండ్ ఐ విష్ చిన్నారి పాపకి అయితే మేమందరము అంటే హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాము. దేవుడు తనకి లాంగ్గా లైఫ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీవన్, నమస్తే, గుడ్ ఈవినింగ్. నేను మీ భాగ్యలక్ష్మి కొంతాల, మిసెస్ ఉత్తరాంధ్ర 2022, మిసెస్ ఆంధ్రప్రదేశ్ 2023 విన్నర్. ఇప్పుడు నేను మిసెస్ ఇండియా నేషనల్ కూడా వెళ్తున్నాను. ఈ నెల 26న నేను వెళ్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఈరోజు ముందుకు వచ్చాను. ఇదే విధంగా మీరు నాకు ఎంతో సపోర్ట్ చేయాలి. అదేవిధంగా మన జ్యోతి విఎస్ఆర్ కిడ్స్ ఫ్యాషన్ షో ఆర్గనైజర్ జ్యోతి గారు నిర్వహిస్తున్న ఈరోజు కిడ్స్ ఫ్యాషన్ షో తరువాత పెయింటింగ్ కాంపిటీషన్ కూడా నిర్వహించారు. అది కిందటి నెల 25వ తారీఖున సెమీస్ జరిగాయి. ఈరోజు ఫైనల్స్ జరిగాయి. ఈ ఫైనల్స్లోని ఎవరెవరు విన్ అవుతారని చెప్పి చాలా కుతూహలంగా ఉంది. తను ఒక అమ్మాయి అయ్యుండి ఒక హస్బెండ్ కానీ ఒక బేబీ అనేది లాస్ అయ్యి కూడా ఈరోజు తను ఇంత ముందుకు వచ్చి ఎంతోమంది స్పోర్టివ్గా నిలబడింది. చిన్న చిన్న పిల్లల్లో తన బాబుని చూసుకుంటూ ఇలాంటి పిల్లలకి ఎంతమందికో కూడా ముందుకు నడిపించాలని తను చాలా అంటే చాలా ఎక్కువగాను కుతూహలంతో ఉంది. దానికి మా అందరి చేయూతను కానీ ఇచ్చినట్లయితే తను ఇంకా ముందుకు నడవగలదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడో చిగురుపల్లి నుంచి ఈరోజు నేను వైజాగ్ వచ్చి తనకు సపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడున్న వైజాగ్ పీపుల్స్ కూడా చాలామంది తనకు సపోర్ట్ చేసి ఇంకా ఎన్నో 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 తనకి ఇలాంటి షోస్ చేయడానికి సపోర్ట్ చేయాలి. నేను కూడా సపోర్ట్ చేస్తాను. మీరు కూడా అదేవిధంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.